చెప్తున్నాను, ఈ సీజన్ ఎలా ఉందో చెప్పిన సింపుల్ గా. తనూజ వీక్ అంతా ఏం తప్పులు చెప్పింది, ప్రతిది చిన్న చిన్న తప్పులు కూడా వెతికి వీకెండ్ క్లాస్ పీకాలి. కళ్యాణ్ ఎంత పెద్ద తప్పు చేసినా ఇగ్నోర్ చేసి సెల్యూట్లు కొట్టాలి. ఇదే ఈ సీజన్ అంతా జరుగుతూ వచ్చింది. ఏం లేదబ్బా, అగ్ని పరీక్ష 2 వస్తుందంట, సో కళ్యాణ్ ని ఫిక్స్డ్ విన్నర్ గా పెట్టుకున్నారు. కళ్యాణ్ కి సంబంధించి ఎలాంటి నెగిటివ్స్ ఎక్స్పోజ్ చెయ్యట్లేదు. లాస్ట్ వీక్ బీపువాడు గురించి మాట్లాడలేదా, ఆ చైర్ తన్నితే మాట్లాడలేదా. ఈ వారము అసలు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి? తనూజదా బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి? తనూజ చిన్న చిన్న తప్పులు కూడా పట్టుకొచ్చి క్లాస్ స్పీకర్. ఏదో పోని కొన్ని విషయాలు క్లాస్ స్పీకర్ అంటే అర్థం ఉందమ్మా, ప్రతి చిన్న విషయానికి కూడా పట్టుకొచ్చి క్లాసులు పీకర్. మరి అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఏంటి? రీతుని నమ్మించి మోసం చేసి, దాన్ని స్ట్రాటజీ అనరు, నమ్మించి మోసం చేసిన కన్నింగ్ గేమ్ అంటారు. ఇమ్ము అండ్ కళ్యాణ్ ఆడిన గేమ్. ఆ కన్నింగ్ గేమ్ ని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు ఈ రోజు? ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? లాస్ట్ వీక్ బీప్ వర్డ్ ఎక్స్పోజ్ చేయలేదు, అండ్ ఆ బీప్ వర్డ్ గురించి మాట్లాడలేదు, అండ్ ఆడియన్స్ కనీసం గెస్ కూడా చేసే అవకాశం లేకుండా కరెక్ట్ గా బీప్ వర్డ్ యూజ్ చేసినప్పుడు లాంగ్ కెమెరా చూపించారు, ఏకంగా మైకే మ్యూట్ చేస్తారు. ఏంటిది? ఇంకెందుకు ఇంకా బిగ్ బాస్? ఇంకెందుకు మనం ఓట్లు వేయడం ఎందుకు, రివ్యూస్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళకి నచ్చిన వాళ్ళు గెలిపించుకోవాలని దానికి తగ్గట్టు ఎడిట్ చేస్తున్నారు, దానికి తగ్గట్టు ప్రోమోస్ వదులుతున్నారు. నేను చెప్పా, తనూజాకి సీజన్ లో ఒకే ఒక్క పాజిటివ్ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో కూడా ఏమి తనూజ మీద ప్రేమతో కాదు, డెమాన్ ఛాలెంజ్ చేశాడు కాబట్టి డెమాన్ ను రాంగ్ అని ప్రూవ్ చేయాలని మాత్రమే ఆ రోజు ఆ ప్రోమోలో తనూజను పొగిడారని చెప్పా. అంతే. వీళ్ళు ఓన్లీ తనూజ మీద నెగిటివ్స్. ఏం లేదు బా, సెలబ్రిటీస్ ఈ సీజన్ రాకూడదు. వచ్చారండి, ఈ సీజన్ కాదు, బిగ్ బాస్ తెలుగుకి రాకూడదు. హిందీలో ఫరానా భట్, ఆ అమ్మాయి ఉన్నంత ఏరగెంట్ గాని, ఆ అమ్మాయి వాడినన్ని బూతులు గాని, తిట్లు గాని అసలు ఏ సీజన్ లో ఏ కంటెస్టెంట్ యూజ్ చేయలేదబ్బా. ఏ కంటెస్టెంట్ ఏకంగా బిగ్ బాస్ ఇంత పెద్ద తిట్ల పురాణం అంతా ఇంత పెద్ద బుక్ ప్రింట్ చేసి ఒకసారి ఆ అమ్మాయితోనే చదివించారు వీకెండ్. ఇంకోసారి అయినా కూడా ఆ అమ్మాయి మారలేదు. అయినా కూడా ఆ అమ్మాయి మారకపోతే సల్మాన్ ఖాన్ స్టేజ్ మీద మళ్ళీ ఆ బుక్ చదివారు. అలాంటి అమ్మాయిని ఆడియన్స్, బిగ్ బాస్ సల్మాన్ ఖాన్ తప్పుపడడం తప్ప ఆడియన్స్ ఆ అమ్మాయిని ఎప్పుడు పొగుడుతూనే వచ్చారు. ఏకంగా ఇప్పుడు పట్టుకెళ్ళి విన్నింగ్ రేస్ లో పెట్టారు ఆ అమ్మాయిని. హౌస్ లోకి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా? 40K, 40,000 మంది ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు 2 మిలియన్ ఫాలోవర్స్ దాటేసింది ఆ అమ్మాయి. విన్నింగ్ రేస్ లో ఉంది. ఈ వారం విన్నింగ్ రేస్ లో ఆ అమ్మాయి ఏకంగా ట్రెండింగ్ నడుపుతున్నారు ఆ అమ్మాయే విన్ అవ్వాలని. ఎందుకు? ఆ అమ్మాయి రియల్ గా ఉందని, 24/7 ఎఫర్ట్స్ పెట్టిందని. మిగిలిన వాళ్ళతో పోలిస్తే తను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిందబ్బా. ఆడింది, టాస్క్ ఆడింది, అది మాకు కావాలి, ప్రతి దాంట్లో 100% ఇచ్చుకుంటూ వచ్చింది, అది మాకు కావాలి అన్నట్టున్నారు ఆడియన్స్, హిందీ ఆడియన్స్. మన తెలుగు ఆడియన్స్ ఎంత దారుణం అంటే అసలు అమ్మాయిలే కనపడరబ్బా. ఆడవాళ్ళకి శత్రువు అన్నది మొత్తం ఇండియాలో అందరికీ వర్తించదు కానీ, ఎందుకంటే హిందీ బిగ్ బాస్ ఆల్మోస్ట్ చాలా సీజన్స్ తెలుగు వాళ్ళే విన్ అవుతా ఉంటారు. మన తెలుగులో మాత్రం బాగా వర్తిస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ లో ఒక ఆవిడ కూర్చొని గ్రూప్ గేమ్ గురించి మాట్లాడుతున్నారబ్బా. ఈ వారం గ్రూప్ గేమ్స్ ఆడింది రీతు అన్నట్టు రీతు పేరు చెప్తున్నారు ఆవిడ. ఓన్లీ రీతు పేరు ఎందుకు చెప్తున్నారు? ఎమ్మో అండ్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు? చూసారా? ఆడవాళ్ళకి శత్రువులు. ఆవిడకి చూడు రీతు మాత్రమే కనపడింది. గ్రూప్ గేమ్లు అంటున్నారు, రీతు పేరు చెప్తున్నారు. ఇమ్ము పేరు, కళ్యాణ్ పేరు ఎందుకు చెప్పట్లేదు? అంటే బయట వాళ్ళ ఫ్యాన్స్ ఏమన్నా ఈవిడ ఏమన్నా అంటారని భయపడ్డారా, లేదంటే ఒక ఆడితే ఇంకో ఆడదానికి శత్రువు అన్నట్టు అనిపించిందా? దిస్ ఇస్ అవర్ సొసైటీ అన్నమాట. అవర్ సొసైటీలో అమ్మాయిలకి ఇచ్చే వాల్యూ ఇలా ఉంటది. మళ్ళీ ఇంకొకళ్ళు ఉంటారు, తనూజ కట్టుబొట్టు బాగుంది కాబట్టి తనూజాని విన్ చేసేయకండి అమ్మా తనూజాని అంటారు ఇంకొకళ్ళు. మళ్ళీ నేను అమ్మని అంటారు. ఇప్పుడు తనూజ కట్టుబొట్టు బాగుంది విన్ చేయకూడదు అన్న వాళ్ళే మళ్ళీ వేరే ఎవరైనా కంటెస్టెంట్ ఆ డ్రెస్ సరిగ్గా వేసుకోకపోతే ఆ డ్రెస్ ఏంటి అంటారు. అన్ని వీళ్ళ మాటలే. ఏం లేదు, సింపుల్ గా ఒక ఆడదానికి ఇంకో ఆడదే శత్రువు అనడానికి ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్. అండ్ రీతు ఎలిమినేషన్ మాత్రం ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఎంత బాగా ఆడిందమ్మా అమ్మాయి. ప్రతి టాస్క్ 100% పెట్టుకుంటూ వచ్చింది. ప్రతి టాస్క్ 100% పెట్టుకుంటూ వస్తే ఈ రోజు ఎలిమినేట్ అవుతుందా అమ్మాయి? ఎంత దారుణం అసలు. నాకు అసలు నిజంగా నేను నిద్రలోంచి లేచి ఫోన్ పట్టుకుంటే నాకు మెసేజ్ వచ్చింది రీతు ఎలిమినేటెడ్ అని. ఇంకా చూసి నేను సుమన్ ఎలిమినేట్ అవుతారేమో ఈ రోజు అని అనుకున్నా. నాకేమి సుమన్ మీద కోపమో లేదు, నెగిటివిటీ లేదు. బట్ అక్కడ డిజర్వింగ్ ఏంటి? నెక్స్ట్ వీక్ కి ఎవరు డిజర్వింగ్ అంటే సుమన్ గారి కంటే రీతు చాలా ఎక్కువ డిజర్వింగ్.
సో నేను ఈ వారం సుమన్ గారు ఎలిమినేట్ అవుతారేమో అని అనుకున్నా. రీతు ఎలిమినేషన్ అని తెలిసిన వెంటనే నాకు ఇంకా మొత్తం నిద్ర ఎగిరిపోయి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదంటే, అరే ఏంటి అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఆడినా ఎందుకు ఎంకరేజ్ చేయరు అని అనిపించింది నాకు. ఆ అమ్మాయి ఎలిమినేట్ అవడం ఏంటి? పోనీ ఎంత మంది టార్గెట్ చేశారమ్మా అమ్మాయిని. ఎవ్రీ వీక్ ఒక సేఫ్ నామినేషన్ ఆ అమ్మాయి మీద వేసేవారు ప్రతి వారం. అయినా గాని ప్రతి ఒక్కరికి పాయింట్స్ పెట్టేది గాని ఎప్పుడైనా అన్ని గొడవల్లో నోరు జారిందా? నోరు జారకుండా జస్ట్ పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్ళింది. అలాంటి అమ్మాయి చాలా మందికి నచ్చట్లేదు అంటే ఏమనుకోవాలి? నేను ఇప్పుడు ఫరానా భట్ హిందీ ఫరానా భట్ గురించి మాట్లాడుతున్నాను కదా. మన BB7 శోభా శెట్టి ఉంది కదా. శోభా శెట్టి 1000 కాదమ్మా మిలియన్ టైమ్స్ బెటర్ అనుకోండి ఫరానా భట్ కంటే. ఆ శోభా శెట్టినే మన వాళ్ళు ఎంత ట్రాల్ చేశారో మనం చూసాం కదా. సో అది మన దగ్గర తెలుగు బిగ్ బాస్, నాకు అసలు తెలుగు బిగ్ బాస్ ఇంకా చూడాలని అనిపించట్లేదు. ఇంకా అస్సలు చూడాలని అనిపించట్లేదు. దారుణం. ఏంటి ఈ రోజు తనూజను మాత్రమే టార్గెట్ చేసి ఇంత ఇష్యూను కూడా టార్గెట్ చేసి నాకు సార్ పాయింట్ అవుట్ చేసినప్పుడు చెప్పాలి కదా. ఇమ్ము అండ్ కళ్యాణ్ మీరు ఆడింది గేమ్ ని స్ట్రాటజీ అంటారా, కన్నింగ్ గేమ్ అంటారా అని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? అది ఎక్స్పోజ్ చేస్తే ఏమయ్యేదో తెలుసా? లాస్ట్ వీక్ బీప్ వర్డ్ ఎక్స్పోజ్ చేసిన తనూజ అండ్ రీతు ఎగ్నిస్ట్ అయ్యేవారు కళ్యాణ్ కి. ఎందుకంటే కళ్యాణ్ బీప్ వర్డ్ యూజ్ చేసింది ఎవరి మీద? రీతు మీద. సో అప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు. ఇప్పుడు ఏం చేశారు? కాయిన్ టాస్క్ లో రీతుని ఒక బలి పశువు చేసి వీళ్ళు కావాలని ఓడిపోయారు కదా. ఆ తర్వాత తనూజ టాస్క్ స్టార్ట్ అవడానికి ముందేమో కళ్యాణ్ అంటది, ఒరే నువ్వేమి నవ్వాలరా, బాగా ఆడాలరా అని చెప్పింది. టాస్క్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఓడిపోయాడు కదా. అయ్యో ఓడిపోయాడని ఆ కళ్యాణ్ దగ్గర ఎంత బాధపడిపోతుందో. అప్పుడైనా చెప్పాలి కదా, లేదు తనూజ ఇలా మేము ఒక ప్లాన్ వేసుకున్నాము, ఈ రౌండ్ మేము విన్ అవ్వకూడదు అనుకున్నాం అని చెప్పు. మరి నీది ప్లాన్, నీది స్ట్రాటజీ, నీది కన్నింగ్ గేమ్ కాదు అంటే నువ్వు చెప్పు. ఇప్పుడు తనూజ ఫస్ట్ ముగ్గురిని పంపాలని అనుకుంది కదా. ఎప్పుడు ఈ టికెట్ టు ఫినాలి టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లో ముగ్గురిని పంపాలని అనుకుంది. ఆ తర్వాత అందరితో చెప్పింది, నేను ఎలా ఫస్ట్ ఇలా స్ట్రాంగ్ ముగ్గురిని పంపాలనుకున్నానని. బికాస్ దట్ ఈస్ స్ట్రాటజీ కాబట్టి తను ఓపెన్ గా టాస్క్ అవగానే చెప్పింది. ఇది కన్నింగ్ స్ట్రాటజీ కాబట్టి వీళ్ళిద్దరూ బయటపడలేదు. మేము ఇలాగ ప్లాన్ చేసుకుని ఆ టాస్క్ లో ఓడిపోయామని. అలాంటప్పుడు వీకెండ్ నాగ్ సార్ ఆ విషయం మాట్లాడాలా? మాట్లాడితే కదా తనూజాకి తెలిసేది వీళ్ళు కన్నింగ్ ప్లాన్ వేసుకుని గేమ్ ఆడారని. రీతుకి తెలిసేది. రీతు ఏమనుకుంటుంది, నేను కష్టపడిపోయి విన్ అయ్యాను అనుకుంటుంది. ఇప్పుడు బయటకు వచ్చింది కదా, ఇప్పుడు చూసుకుంటుంది, ఓహో వీళ్ళిద్దరూ నన్ను మోసం చేశారా అని. ఇప్పుడు రీతు బయటకు వచ్చింది కాబట్టి రీతుకు తెలుస్తుంది. ఇప్పుడు తనూజాకు తెలియదు. తనూజ కూడా బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఓహో నేను కళ్యాణ్కి స్కేప్ గోట్గా ఇలా లవ్ ట్రాక్లకి వీటన్నిటికి యూజ్ అయ్యానా, నేనేమో జస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, ఇలా నన్ను లవ్ ట్రాక్లకి యూజ్ చేసుకున్నారా అని అనుకుంటది. ఈ తనూజ డెమాన్ ని ఎంత హేట్ చేస్తుందంటే, సుమన్ నేకేమో థమ్స్ అప్ ఇచ్చి డెమాన్ కి థమ్స్ డౌన్ ఇచ్చింది అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కోసం ఇచ్చిందంట. ఏమన్నా అర్థం ఉందా? ఏం లేదు, సింపుల్ గా డెమాన్ హేట్ చేస్తుంది తనూజ. ఇదే తనూజ బయటకు వచ్చాక తెలుస్తుంది తన విషయంలో ఎవరు రియల్ గా ఉన్నారు, ఎవరు ఫేక్ గా ఉన్నారు, ఎవరు తనని యూజ్ చేసుకున్నారు, ఎవరు తనతో రియల్ గా కనెక్ట్ అయ్యారని. డెమాన్ తనూజతో రియల్ గా కనెక్ట్ అయ్యాడు, రియల్ గా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. కానీ తనూజకి డెమాన్ కనపడ్డు. డెమాన్ లో తప్పులు మాత్రమే కనిపిస్తాయి తనూజకి. ఒక మేక కషాయం నమ్ముతాడు అన్నట్టు తనూజ డెమాన్ నమ్మదు, వేరే వాళ్ళని నమ్ముకుంటది. ఇది సింపుల్ గా ఈ అమ్మాయి బయటకు వచ్చాక తెలుస్తుంది, ఓహో మనం కషాయోళ్ళని నమ్మేమా, అసలైన వాళ్ళని నమ్మలేదా అని. ఎంత దానం అంటే ఈ రోజు చూపిస్తే తెలిసేదమ్మా. తనూజకి చూపించట్లేదు. రాంగ్ టైంలో ఎప్పుడో చూపించారు కన్ఫెషన్ రూమ్ లో కళ్యాణ్ గురించి. ఇది కరెక్ట్ టైము. లాస్ట్ వీక్ కరెక్ట్ టైము, ఈ వీక్ కరెక్ట్ టైము. కళ్యాణ్ గురించి తనూజ కళ్ళు ఓపెన్ చేయడం. నువ్వు లాస్ట్ వీక్ చూపించలేదు, ఈ వారము చూపించలేదు. ఇంకా అమ్మాయి మా కళ్యాణ్ బంగారము, నేను సపోర్ట్ చేసుకుంటా పోతాను అనుకుంటది. అంతేగాని ఆ పక్క నుంచి వాళ్ళు కన్నింగ్ గేమ్స్ ఆడారు, కనీసం ఆ కన్నింగ్ గేమ్స్ నీతో షేర్ కూడా చేసుకోవట్లేదు అని నీకు తెలియట్లేదు. వీళ్ళేమో ఎక్స్పోజ్ చేయట్లేదు. తప్పులు ఇంత ఒక గుండు సూదిలోంచి ఎతుకుతారు కదా తప్పులు, అలా ఎతికి తనూజ మాత్రమే తప్పు పడుతున్నారు. తనూజ ఖచ్చితంగా ఈ వారం కొన్ని మిస్టేక్స్ చేసింది ఆ నామినేషన్ సంబంధించి. అంటే నామినేషన్స్ ముందు ఈ డిస్కషన్స్ ఓన్లీ తనూజయే పెట్టిందా? చాలా మంది పెట్టారు, చాలా సార్లు పెట్టారు. అంతెందుకు లాస్ట్ వీక్ ఎమ్ము వర్సెస్ డెమాన్ నామినేషన్ అవుతుంటే మధ్యలో దూరింది ఎవరు? ఫస్ట్ దూరింది ఎవరు? కళ్యాణ్ దూరాడు. అది ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి నీకేం పని వాళ్ళిద్దరు నామినేషన్ మధ్యలో దూరేవని? అప్పుడు క్వశ్చన్ చేశారు ఎవరిని? రీతుని మధ్యలో దూరేవెందుకు అన్నారు. దూరింది కళ్యాణ్ కదా. ఇంకొకటి, ఈ రోజు ఫేక్ ఏడుపుకి ఎలివేషన్. కళ్యాణ్ కన్నీళ్ళు అంట స్ట్రాంగ్ అంట, ఎమోషన్ స్ట్రాంగ్ అంట. అరే అక్కడ పిల్లోడు కళ్యాణ్ ఫేక్ ఏడుపు ఏడ్చాడు. ఆ ఫేక్ ఏడుపుకి ఎలివేషన్స్ సెల్యూట్లు, నువ్వు డిజర్వింగ్ కప్పు అంటారా? ఆ డిజర్వింగ్ కప్పుకు ముందు తను ఏం చేశాడు అవి కూడా చూపించండి.
ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫైనలిస్ట్ ఉందో మీరు డిజర్వింగ్ అని చెప్తున్నారు, కానీ ఆ డిజర్వింగ్ కు ముందు తను ఎలా గేమ్ ఆడాడు ఆ గేమ్ మీరు చూపించాలి కదా. ఆ గేమ్ చూపించకుండా స్టేజ్ మీద నిలబడి సెల్యూట్లు కొట్టుకుంటూ ఉంటే ఎలాగా? ఏమన్నా అర్థం ఉందా? కొంచెమైనా అర్థం ఉందా? కళ్యాణ్ ఏడుపు స్ట్రాంగ్ అని చెప్తున్నారు. ఆ టాస్క్ లో ఎమ్ముకి కళ్యాణ్ సపోర్ట్ చేయలేదబ్బా. వీడియో 100 సార్లు చూసుకోండి. అక్కడ అరుస్తాడు కళ్యాణ్, ఎమ్ము కళ్యాణ్ ప్లీజ్, కళ్యాణ్ ప్లీజ్ రా, కళ్యాణ్ పైన కొట్టరా, కింద కాదురా, పైన కొట్టరా, ప్లీజ్ రా అంటే కొట్టడు సరికదా. ఇక్కడ బాల్ ఇసురుతుంటే వెళ్ళి మళ్ళీ ఎమ్ము దానికే తగులుతుంది. రీతు దగ్గర బాల్ ఇసురుతుంటే వెళ్ళి ఎమ్ము వాటికి తగులుతుంది కళ్యాణ్ వెళ్ళి. నువ్వు ఆర్మీ పర్సన్ కదా, నువ్వు ఆర్మీ పర్సన్ అని చెప్పేసి ఛాన్స్ వచ్చినప్పుడల్లా హౌస్ లో నేను ఆర్మీ, నేను సోల్జర్ అని చెప్పుకోవడానికి ఒక సెల్యూట్లు కొడుతున్నావు. సో ఆడియన్స్ లో నువ్వు ఒక సోల్జర్ గా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయావు. బట్ ఏ సోల్జర్ గా నువ్వు ఆడియన్స్ లోకి వెళ్ళాలని సెల్యూట్లు కొడుతున్నావో, నిజంగా నీకు ఆ సెల్యూట్ మీద అంత గౌరవం ఉంటే సోల్జర్ లో ఉండాలి. కానీ నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చావు, వచ్చిన ఫస్ట్ డే అగ్ని పరీక్ష షోలో ఏం చెప్పాడు? నేను ఆర్మీకి బలవంతంగా మా పేరెంట్స్ పంపారు కాబట్టి వెళ్ళాను, నేను నాకు యాక్టింగ్ అంటే ఇష్టము అందుకే బిగ్ బాస్కి వచ్చాను అని చెప్పాడు. అక్కడ అభిజిత్ అడిగితే ఎస్ నేను రిజైన్ చేసి యాక్టింగ్ లోకి వస్తా అని చెప్పాడు. అలాంటప్పుడు ఆ పిల్లోడు అక్కడ సెల్యూట్లు కొట్టి జనాల్లోకి సోల్జర్ అని ఎలా పంపుతున్నాడు చూడు. సేమ్ BB7 లో అలాగే రైతు బిడ్డ యాక్షన్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు తిను చేస్తున్నాడు. అప్పుడేమో జై జవాన్ కార్డు, ఇప్పుడేమో జై కిసాన్ కార్డు. ఇవి వాడి ఆడియన్స్ ను ఫూల్స్ చేస్తున్నారు. ఆడియన్స్ అందరూ చాలా తెలివిగా ఏమీ ఆలోచించారబ్బా. ఆ ఫేక్నెస్ లో కూడా ఆడియన్స్ అంతా క్లియర్ గా అబ్జర్వ్ చేశారే తను ఫేక్ గా ఉన్నాడని కూడా అనుకోరు. కొంతమంది ఉంటారు, కొంతమంది మేధావి బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటదంటే తనుజ వర్సెస్ కళ్యాణ్ ఉన్నారబ్బా. కళ్యాణ్ ఫేక్ గా ఉన్నాడు, సో తనుజ ఏమన్నా కానీ ఫేస్ టు ఫేస్ ఉంటది, ఏది ఇక్కడ దాచుకోదు, ఫేక్ కాదు అని చెప్పేసి తనుజను సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మేధావి బ్యాచ్. కొంతమందికి ఆ ఫేక్నెస్ తెలియని వాళ్ళు తనూజ పవర్ కంటే కళ్యాణే బెటర్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ తనూజ రియల్ గా ఉంది, అది చాలా మందికి తెలిసి. ఇప్పుడు తనూజ సపోర్టర్స్ అందరూ ఎవరు? వీళ్ళే. తనూజ కనీసం రియల్ గా ఉంది. ఇంకొక దారుణం ఏంటి చెప్పనా? అండ్ వెళ్లే ముందు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి, నాకు ఫ్లోలో వెళ్ళిపోతుంది అసలు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ అసలు మర్చిపోకండి. ఇప్పుడు ఎక్కడ ఆగాను, అందుకే ఫ్లోలో ఆగను, నేను వెళ్ళిపోతా సబ్స్క్రైబ్ కూడా ఆడకుండా. తనూజ అది ఇంకో దారుణం ఏంటి చెప్పనా? సుమన్ అంట చాలా ఫోకస్డ్ గా ఆడాడంట వాటర్ టాస్క్. తనూజ ఫోకస్డ్ గా ఆడలేదంట, అందుకు ఓడిపోయిందని చెప్తున్నారు. అంత కష్టపడి వీక్ అంతా ఎఫర్ట్స్ పెడితే ఇదా ఆమెకు దొరికింది. మధ్యలో ఏదో అన్నానా లేదా అన్న ప్రేరికి ఈ వీక్ అంతా బాగా ఆడేవమ్మా అని సింపుల్ గానే వదిలేశారు ఆ అమ్మాయిని. ఫోకస్ పెట్టడం ఏంటి? ఇద్దరికి ఈక్వల్ వాటర్ ఉంది. తన కోసం చాలా సార్లు బర్నీ గారు వచ్చారు అండ్ సంజన గారు గేమ్ ని సపోర్టింగ్ ని ఈక్వల్ చేయాలని బర్నీ గారిని చాలా సార్లు పంపారు. ఇటు పంపితే దాంట్లో ఈక్వల్ వాటర్ ఉందమ్మా ఇద్దరు దాంట్లో. ఏం ఫోకస్ లేదు, లాస్ట్ వరకు ఆడింది. అది తన స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. అవతల సుమన్ ఏమన్నా లూజ్ గా ఉన్నాడా, తన ఏమన్నా పడిపోయే ఛాన్స్ ఉందా, అది తన స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. ఫోకస్ లేకుండా ఆడిందంటే సింపుల్ గా తీసి పడేశారు తనూజని. దారుణం అనిపిస్తుంది అసలు. తనూజ ఎఫర్ట్స్ కే వాల్యూ ఇవ్వట్లేదు, ఓన్లీ నెగిటివ్స్ చూపిస్తున్నారు. ఓన్లీ నెగిటివ్స్, ప్రతిదీ నెగిటివ్స్ చూపిస్తున్నారు. ఇది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అది ఆ కాయిన్ టాస్క్ లో కళ్యాణ్ ఓడిపోయినప్పుడు తనూజ ఫీల్ అయింది కదా, అరే ఓడిపోయావని. ఇప్పుడు గనక వీళ్ళ ప్లాన్ ఏదైతే కన్నింగ్ ప్లాన్ వేసి రీతుని ఒక బలి పశువుగా ఆ రౌండ్ లో విన్ చేసి నెక్స్ట్ రౌండ్ బర్నీ గారితో ఆడించాలని ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ చూపిస్తే ఏ బర్నీ గారికి అయితే, బర్నీ గారికి కూడా డెమాండ్ నచ్చట్లేదు, కానీ ఈ వీడియో చూపించి ఉండుంటే బర్నీ గారికి తెలిసేది కదా, ఓహో కళ్యాణ్ అండ్ ఇమ్ము నన్ను అవుట్ చేయడం కోసం ఇలా రీతుని బలిపశువుగా వాడుకున్నారా, నాతో రీతుని ఆడిపించాలనుకున్నారా అని బర్నీ గారికి తెలిసేది, హౌస్ మేట్స్ అందరికీ తెలిసేది. ఎస్పెషల్లీ ఏ తనూజ అయితే గుడ్డిగా కళ్యాణ్ నమ్ముతుందో ఆ తనూజకి తెలిసేది. రీతు పోనీ అలా బయటకు వచ్చేసింది, బయట చూసుకుంటా తెలిసేది కదా. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అయ్యి అసలు రివీల్ చెయ్యట్లేదు, ఎక్స్పోజ్ చెయ్యట్లేదు కళ్యాణ్. అక్కడ మేబీ ఓన్లీ ఇమ్ము ఉంటే ఎక్స్పోజ్ చేద్దరబ్బా, పక్కన కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఎక్స్పోజ్ చేయలేదు. మీరు గమనించారో లేదో, ఇమ్ము ఒక్కడే ఉన్నాడు అనుకో మేబీ ఎక్స్పోజ్ చేద్దరు. ఎందుకంటే ఫస్ట్ థర్డ్ టాస్క్ ఎక్స్పోజ్ చేశారు కదా. థర్డ్ టాస్క్ లో సంజన గారితో ఆడిన థర్డ్ టాస్క్ నువ్వు చెయ్యి వదిలేసావని ఎక్స్పోజ్ చేశారు. ఇది కూడా ఓన్లీ ఇమ్ము ఉంటే ఎక్స్పోజ్ చేద్దరు. బట్ ఇమ్ముతో పాటు కళ్యాణ్ ఉండిపోయాడు కదా, అందుకు ఎక్స్పోజ్ చేయలేదు. సో ఇది నా మాటలు నిజం అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యానేమో ఒక్కసారి మాట్లాడతారు. ఫస్ట్ వచ్చేసి తనూజ అందరికి సారీ చెప్పింది, ఇలా నేను చాలా మంది విషయంలో రాంగ్ గా బిహేవ్ చేశాను అని చెప్పేసి. అక్కడ ఏమంటది, మిగిలిన నలుగురికి ఇంకా సారీ కూడా చెప్పలేను, నేను వాళ్ళతో అంత కనెక్ట్ అయిపోయాను అన్నది.
ఎవరో డెమాన్ ఇమ్ము రీతు అండ్ కళ్యాణ్, కానీ తనే కనెక్ట్ అయింది రీతు కళ్యాణ్ ఇమ్ముతో మాత్రమే. డెమాన్తో ఈ అమ్మాయి కనెక్ట్ అయ్యి ఉంటే ఎందుకు ఈ రోజు థమ్స్ డౌన్ ఇస్తుంది? థమ్స్ డౌన్ ఇవ్వద్దు కదా. మళ్ళీ వీళ్ళు లైవ్ లో చాలా బాగా కలిసి ఉంటారు తెలుసా. ఎంత బాగా కలిసి ఉంటారంటే కొట్టుకుంటా ఉంటారు ఇద్దరు. ఎంత బాగా ఉంటాడో డెమాన్ ఆ అమ్మాయితో. ఈవెన్ నా నగలు అవన్నీ కూడా డెమాన్ అడిగి వేయించుకుంటుంది. అలాంటప్పుడు థమ్స్ డౌన్ ఎలా ఇస్తుంది? పోనీ థమ్స్ డౌన్ ఇచ్చినా కూడా నేను పట్టించుకోబోదును. ఎందుకు ఇది నాకు రాంగ్ అనిపించిందంటే, సుమన్కి థమ్స్ అప్ ఇచ్చింది. సుమన్కి థమ్స్ అప్, డెమాన్కి థమ్స్ డౌన్ ఏమన్నా అర్థం ఉందా? దట్టు ఒక సింగిల్ రీజన్, ఓవర్ కాన్ఫిడెన్స్ లాస్ట్ వీక్ ఆ ఫైనలిస్ట్ అన్న దానికంట. అప్పుడు ఎందుకన్నాడు? అందరూ రీతు కోసమే ఆడుతున్నావు, రీతు కోసమే ఆడుతున్నావు, రీతు కోసమే లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ కుదిలేసావు అని అందరూ పదే పదే అంటుంటే ఇంకా పిల్లోడు అలా అన్నాడు. నిజంగా అది సీరియస్ గా తీసుకుని ఉంటే సీరియస్ గానే ఆడుండేవాడు. ఆ పిల్లోడు అంత ఈగో మనిషి కాదు. లేదంటే ఈగోకి వెళ్ళి అలాగే ఆడుడు. ఆ పిల్లోడు ఈగోకి వెళ్ళలేదు. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా తెలుసు కదా నీతోనే టాస్క్ ఆడారు, ఫ్లవర్స్ టాస్క్ ఆడాడు. ఆ పిల్లోడు ఎలా ఆడాడో చూసావు కదా నువ్వే. ఎంత జెంటిల్ గా హ్యాండిల్ చేశాడు మిమ్మల్ని. ఈ తనూజాయే చెప్పింది, తెలుసురా నువ్వు ఇద్దరు జెంట్స్ నే ఆపగలిగేవు, నన్ను ఆపలేవా నువ్వు కావాలని కొంచెం లైట్ గానే ఆడేవురా అని చెప్పేసి ఇదే తనూజ డెమాన్తో అన్నది. మరి ఇప్పుడు ఎలా థమ్స్ డౌన్ ఇస్తుంది? క్లియర్ గా తనూజ ఏం చేస్తుంది తెలుసా, తనకి మంచోళ్ళు ఎవరో కనపట్లేదు ఆ అమ్మాయికి. బయటకు వచ్చాక తెలుస్తుంది. బయటకు వచ్చాక ఎవరు మంచోళ్ళు, ఎవరు రియల్ గా ఉన్నారు తనతో, ఎవరు తనని యూజ్ చేసుకున్నారు, ఎవరు తనని యూజ్ చేసుకోవడం వల్ల తను బయట బ్యాడ్ అయింది, ఎవరు తనని బయట బ్యాడ్ చేశారు దారుణంగా. తుమ్మినా దగ్గర కూడా లవ్ ట్రాక్స్ చూపించేసి వాళ్ళ కంటెస్టెంట్ కి హీరో ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు. అవన్నీ తెలుస్తాయి బయటకు వచ్చాక. జస్ట్ స్కేప్ గోట్ అయిపోయింది తనూజ. సింపుల్ అబ్బా. BB7 లో శివన్న సేమ్ ఈ పల్లవి ప్రశాంత్ కి ఒక కుడిభుజంలా ఉండేవాడు. ఇప్పుడేమో తనూజ కళ్యాణ్ కుడిభుజంలా తయారైంది. మేబీ అందులోంచి బయటకు వచ్చినమ్మా అమ్మాయి, కానీ ఎక్స్పోజ్ చేయట్లేదు కదా కళ్యాణ్ని. ఎక్స్పోజ్ చేస్తే అమ్మాయి బయటకు వస్తుంది. నాకు ఫేక్ ఏడుపుకి ఎలివేషన్స్ ఇస్తే మొత్తం నిజంగా షాక్ అయ్యాను తెలుసా. ఏమో అక్కడ పదే పదే కళ్యాణ్ వెయ్యరా అంటే వెయ్యకుండా ఇక్కడ నుంచి నేను ఎటే వెళ్ళిపోయాను. ఏమో పదే పదే వెయ్యరా, ప్లీజ్ కళ్యాణ్, ప్లీజ్ పైన కొట్టరా, ప్లీజ్ కళ్యాణ్ పైన కొట్టరా అని అడుగుతుంటే కళ్యాణ్ బాల్ ఇక్కడ ఇసురుతాడు, వెళ్ళి మళ్ళీ ఎమ్ము దానికే తగులుతుంది. పేరుకి రీతు ప్లేస్ లో నిలబడతాడు, వెళ్ళి ఎమ్ము ఆటలకే తగులుతుంది. అట్లని రీతుకు తగలలేదు, ఏం లేదు. తను సింపుల్ గా ఇమ్ము చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నెక్స్ట్ రౌండ్ కి వస్తే తనకు కష్టమైపోతుంది. కాబట్టి ఇమ్ముని సపోర్ట్ చేస్తుంటే యాక్ట్ చేద్దాం. కింద కొంతమంది కళ్యాణ్ పిఆర్ వచ్చేసి పిఆర్ అని కామెంట్ చేస్తున్నారు. మీ బొంద ఏం కామెంట్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, అదే మీ లాస్ట్ కామెంట్. ఇప్పుడే చెప్తున్నా, ఐ డోంట్ కేర్ అసలు. నేను నిజం మాట్లాడతా అంతే. కళ్యాణ్కి ఆల్రెడీ బయట చాలా ఓటింగ్ పెరిగిపోయింది కదా అని చెప్పేసి నేను కళ్యాణ్కి భజన చేసి నా ఫాలోవర్స్ ని పెంచుకునే రకాన్నే కాదు. నాకు ఏది నిజం అనిపిస్తే అది మాట్లాడుకుంటా. పెట్టుకోండి కామెంట్స్, ఎంతమంది పెట్టుకుంటారు అదే మీ లాస్ట్ కామెంట్. బికాజ్ యువర్ పిఆర్. నిజంగా కళ్యాణ్ ఒక సోల్జర్ కదా, తనే చెప్పుకుంటున్నాడు నేను సోల్జర్, ఇంత ప్రాక్టీసులు చేశాను, ఇన్ని ట్రైనింగ్లు చేశాను అని. ఈవెన్ కప్పిచ్చేటప్పుడు కూడా నేను సోల్జరు, నాకు ఇవన్నీ నేర్పారు అని చెప్పుకుంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు నీకు ప్రాపర్ గా బాల్ వేసడం కూడా చేత కదా, చేతనవును కదా. ఒక సోల్జర్ ఖచ్చితంగా తెలిసేది, వీళ్ళ గన్ షాట్ షూటింగ్లు ఇవన్నీ నేర్పుతారు కదా. నువ్వు ఒక బాలే ప్రాపర్ గా వేసలేకపోయావు. నువ్వు రీతు వైపు కొడుతుంటే ఇమ్ము వైపుకి వెళ్ళి తగులుతుంది అంటే నువ్వు కావాలనే కదా ఇమ్ముని ఆ రౌండ్ లో ఓడగొట్టడానికే కదా ఆడావు. ప్రతిసారి నాగ్ సారు తనూజ గెలిచినప్పుడల్లా కళ్యాణ్ నువ్వు కావాలనే ఓడిపోయావు కదా, నువ్వు కావాలనే తనూజని గెలిపించావు కదా ఇలా అన్నారు. మరి ఇప్పుడు అడగొచ్చు కదా, కళ్యాణ్ నువ్వు కావాలనే ఇమ్మును ఓడించావు కదా అని చెప్పేసి ఎందుకు అడగలేదు? ఇది దానికి మళ్ళీ ఇమ్ముని నమ్మించడం కోసం. ఇప్పుడు సింపుల్ అబ్బా, నేను ఒక విషయం చెప్తా, ఎవరైనా ఏమన్నా అనుకోండి, ఇది నిజంగా నేను ఫీల్ అయింది చెప్తాను. ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళి లోపల బాత్రూమ్ లో కూర్చుంటాడు, ఫేస్ కడుక్కుంటాడు. చూడండి ఇక్కడ ఫేస్ కడుక్కుంటాడా, ఇదే రూట్ లో అక్కడ తనూజ ఉంటది. మనం ఇలా చూస్తున్నా గానీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఏముందో కనపడుతుంది. ఇదిగో నాకు పైన లైట్ ఉంది, ఇక్కడ స్విచ్ ఉంది, ఇవన్నీ కనపడతాయి మనకి, ఈజీగా కనపడతాయి. మనం ఇలా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరున్నారో కనపడదు, అంత ఏం లేదు. ఇది ఎంత దూరంలో ఉంది, అంత దూరంలో ఉంది నా విండో, నాకు కనపడుతుంది. సో అక్కడ తనూజ కనపడింది కాబట్టి ఇంకాసేపు వాష్ చేసుకుంటున్నట్టు యాక్షన్ చేసి సడన్ గా తనూజని చూసి అసలు అప్పటివరకు చూడలేదు కళ్యాణ్, జస్ట్ యాక్టింగ్ అయిపోయిందా. ఇక్కడ తనూజ దగ్గర యాక్ట్ చేశాడు, వెళ్ళిపోయాడా, కూర్చున్నాడు. ఏడుపు పోనీ వాష్రూమ్ లో ఏడుపు వచ్చిందనే అనుకుందాం, నేను నమ్మను బట్ అనుకుందాం. వెళ్ళి బయట కూర్చున్న తర్వాత ఎమ్ముని చూడుకొని అని ఏడుపు మొదలెట్టాడు. ఆ దొంగేడుపు, కళ్ళులోంచి ఒక్క నీటి చుక్క కూడా రావట్లేదు. ఎమ్ము తింగరోడు, పాములు పట్టేవాడు పాము కాటుకే బలైనట్టు తన ప్లాన్ లో తనే బలే తింగరోడు ఇలా కళ్ళు తుడుస్తున్నాడు. ఆ వాటర్ ఉంటే కదా,
వాటర్ ఉంటే కదా కళ్ళల్లో నువ్వు తొడవడానికి. వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో చూడండి. అంత ఫేక్ ఏడుపుకి ఎలివేషన్స్ ఇస్తే ఏమనాలి? ఈ సెలబ్రిటీస్ బిగ్ బాస్ కి రాకూడదు. ఎందుకో చెప్పనా, వీళ్ళని బిగ్ బాస్ టీఆర్పీ కోసం వాడికి విపరీతంగా టార్గెట్ చేస్తారబ్బా. వాళ్ళేమో వీళ్ళ ఛానల్ని వదిలి వేరే ఛానల్కి వెళ్ళలేరు. వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది, 1 year ఈ ఛానల్లోనే ఉండాలి, 1 year లైఫ్ ఈ ఛానల్లోనే ఉండాలి. అందుకే ఈ బిగ్ బాస్ అవ్వగానే ఆ గేమ్ షోలు ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా వీళ్ళు పడతారు అంతే. సంజన గారా షో చూసుకుంటారు, వెళ్ళిపోతారు. అందుకే ఆవిడ అంత సీరియస్ గా ఓపెన్ చేసుకోండి గేట్స్ అన్నది. ఆవిడ ఛానల్ మీద ఆధారపడదు కాబట్టి. ఈ ఈ సెలబ్రిటీ ఎవరైతే ఛానల్ నుంచి తీసుకొస్తారో వాళ్ళ ఛానల్ మీదే ఆధారపడాలి కాబట్టి తిరిగి కూడా ఏమనలేరు వాళ్ళు. అది వీళ్ళ సిచ్యువేషన్. సెలబ్రిటీస్ రాకండి అమ్మ బాబు, రాకండి. వచ్చి నెగిటివిటీ తప్ప ఏమీ ఉండదు. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. వీళ్ళు ఇచ్చే ఆ మాత్రం సంపాదన మీరు వేరే ఆటలో కూడా సంపాదించుకోవచ్చు. మీకు ఒక మంచి సీరియల్ దొరికిందంటే సంపాదించుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నెగిటివిటీ అంత త్వరగా పోదు. అది నెక్స్ట్ సుమ్ముకి ఈ విన్నర్ కప్ గురించి మాట్లాడుకుంటే, సుమ్ముకి సంజన, ఇమ్ము, రీతు, డెమాన్ వీళ్ళందరూ డౌన్స్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు అప్పిచ్చారు. ఇక్కడ తనూజ అప్పిచ్చింది. ఇక్కడ కనుక తనూజ డౌన్ ఇచ్చి ఉండుంటే డెమాన్కి డౌన్ ఇచ్చినా తప్పలేదు. కానీ సుమ్ము అసలు ఏం ఆడుతున్నాడని ఓన్లీ సుమ్ముకి అప్పిచ్చి అక్కడ జస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇచ్చింది. సో ఇది తనూజ విషయంలో నాకు రాంగ్ అనిపించింది. నెక్స్ట్ ఇమ్ముకి ఆల్ అప్పిచ్చారు, అండ్ తనూజకి ఆల్ అప్పిచ్చారు, అండ్ కళ్యాణ్ కూడా ఆల్ అప్పిచ్చారు అనమాట. వీళ్ళ ముగ్గురికి ఆల్ అప్పిచ్చారు. భరణి గారికి డెమాన్, రీతు డౌన్ ఇచ్చారు. అండ్ రీజన్స్ కూడా నాకు కరెక్ట్ అని అనిపించింది. నెక్స్ట్ సంజన గారికి భరణి, డెమాన్, సుమన్ వీళ్ళు డౌన్ ఇచ్చారు. రీతు కూడా ఇచ్చినట్టు ఓన్లీ వీళ్ళు ముగ్గురే ఇచ్చారు. డెమాన్ ఎందుకు ఇచ్చాడంటే ప్రతిదానికి మాట ఇచ్చి తప్పనన్నారు, కానీ లాస్ట్ వీక్ నామినేషన్లు వేశారు కదా. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల అండ్ డెమాన్ విషయంలో చాలా సార్లు సంజన గారు ఇలాంటివి చేశారు కాబట్టి తను డౌన్ ఇచ్చాడు. భరణి గారు అండ్ సుమన్ కూడా వీళ్ళ రీజన్స్ వీళ్ళకి ఉన్నాయి, అందుకు వాళ్ళు ఇచ్చుకున్నారు. నెక్స్ట్ డెమాన్ దగ్గరకు వచ్చేటప్పటికి సుమన్ ఇవ్వడంలో తప్పలేదు, భరణి గారు ఇవ్వడంలో తప్పలేదు. సంజన గారు కూడా డెమాన్ విషయంలో తను అదే సేమ్ బాహుబలిని కత్తిచుని పొడిచే ప్రోగ్రామ్ చూడు, అదే నాకు సార్ చెప్పారు కదా, బాహుబలి బల్లాల దేవ ఈ కాన్సెప్ట్ లో నువ్వు డెమాన్ ని బాహుబలి చూస్తావని చెప్పేసి సేమ్ తనూజ ఇది అయిపోయింది. నెక్స్ట్ డెమాన్ దిని సుమంది బ్రేక్ చేస్తారు, అయిపోయింది. ఇంకా అంతకు మించి ఏం లేదు. అండ్ నాకు ఈరోజు బాగా నచ్చలేదు ఏంటంటే పాపం ఒకటి ఆ రీతు ఎలిమినేషన్. పాపం ఏముందిలే, ఆమె లైఫ్ ఆమె హ్యాపీగా ఉంటది. ఒకటి మనకి వీళ్ళు చేసిన అన్యాయాలు ఒకటే మనం మాట్లాడుకోవడం. ఆమె లైఫ్ ఆమె హ్యాపీ అబ్బా. అందరూ ఆడియన్స్ ఆమె ఏ నెగిటివిటీతో అయితే హౌస్ లోకి వచ్చిందో మొత్తం నెగిటివిటీ పోగొట్టుకుని బయటకు వచ్చింది, ఫుల్ పాజిటివిటీతో బయటకు వచ్చింది. అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్దాం. అండ్ తనూజాని ఈ రోజు దారుణంగా టార్గెట్ చేశారు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. అండ్ 2 కళ్యాణ్ని ఈ వారం కూడా సేవ్ చేసేసుకున్నారు, తను చేసిన తప్పుల్ని చూపించకుండా. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై.